అమ్మా అమ్మా. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? పర్వాలేదు కానీ ఈ మందులు అర్జెంటుగా తీసుకురండి. నేను మళ్ళీ 1 గంటలో వస్తాను. డాక్టర్, ఏం బాబు? వీటికి ఎంత అవుతుంది డాక్టర్? ఓ 25-30 అవుతుంది. 25 రూపాయలా? మాకెక్కడి నుంచి వస్తాయి డాక్టర్? చూడు సో, నేనైతే ఫ్రీగా చూడగలను కానీ మందులైతే ఎక్కడ ఇవ్వగలను? ఎలాగైనా మీరే కొనుక్కురండి. కిషోర్, 25 రూపాయలు కావాలట. మనకెక్కడి నుంచి వస్తాయి? అన్నయ్య, డబ్బులు తీసుకొస్తాను. ఏ కిషోర్, కిషోర్! అవ్వా, నువ్వు వెళ్ళు. అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, తమ్ముడు చాలా దుడుకు. వాడికి తల్లైనా తండ్రైనా నువ్వే. వాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు ప్రమాణం చేయ బాబు. అలాగేనమ్మా, నువ్వు పడుకో. అన్నయ్య, ఆ మందు చెడు లేవు. డబ్బులు ఎక్కడికి రా? ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వలా, నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చావు? బస్ స్టాండ్ క్యూలో నిలబడి దొంగతనం చేశావు కదూ? ఊరికే చేశానా? అమ్మ మందుల కోసం చేశాను. ఏం కూసావు? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? దొంగతనం చేస్తావా? 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 నా పర్సు నచ్చితే ఇవ్వను. అమ్మా, తమ్ముడు ఎవరో మనీ ఆర్డర్ చేయాలనుకున్న పర్సు కొట్టేశాడు. నేను వెళ్ళి అడ్రస్కి ఇచ్చేసి వస్తాను. బాబా, అమ్మా, హోటల్ సర్వర్గా పనిచేసి రూపాయిగా కూడబెట్టానమ్మా. నీకు మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ ఆఫీస్కి బయలుదేరితే బస్ స్టాప్ లో ఎవరో నా పర్సు కొట్టేశారు. ఈ డబ్బు నీకు అందకపోతే నువ్వు కృషించిపోతావు. నాకు తెలుసమ్మా, నువ్వు చనిపోతావు. నువ్వు చనిపోయావన్న కబురు విని నేను భరించలేదు. అందుకని నీకన్నా ముందు నేనే ఇట్లు నీ కుమారుడు రంగారావు. ఆ గ్లూకోజ్ ప్యాకెట్ కూడా ఇవ్వండి. వదిలేండి సార్. దొంగతనం చేసి పైగా వదలమంటావా? అదా పోలీస్ స్టేషన్. వదిలేండి సార్. వదిలేండి సార్. అమ్మా, చూసావా తమ్ముడు ఎంత పని చేశాడు? నీ మందుల కోసం ఎవరి పర్సో కొట్టేశాడు. అతను వాళ్ళ అమ్మకు మనీ ఆర్డర్ చేయాలనుకున్న డబ్బు పోయేసరికి అతను ఊరేసుకుని చనిపోయాడు. అమ్మా, 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 నన్ను చూడమ్మా, నన్ను చూడమ్మా, అమ్మా, అమ్మా.
మీ అబ్బాయి రంగారావు స్నేహితుడు. ఈ డబ్బు మీకేమని పంపించాడు. ఏమిటి, నా రంగడి డబ్బు పంపించాడా? మా నాయనే, మా నాయనే. బాబు, వాడెందుకు రాలేదు? అక్కడ పని ఎక్కువగా ఉందా? ఈ డబ్బు పంపించడానికి నా బిడ్డ ఎంత కష్టపడ్డాడు ఏమో. అవునమ్మా, చాలా కష్టపడ్డాడు. వాళ్ళ నాన్న పోయినప్పుడు నా బిడ్డలు ఏమైపోతారో అని నేను ఏడుస్తూ ఉంటే, అమ్మా నువ్వేం బాధపడొద్దమ్మా, నేనున్నానమ్మా. నేను పట్నం వెళ్ళి బోళ్ళంత డబ్బు సంపాదిస్తాను, పెద్ద పెద్ద కార్లు కొంటాను, పెద్ద పెద్ద బంగ్లాలు కొంటాను, చెల్లెల్ని కాలేజీలో చదివిస్తాను అని నాకెంతో ధైర్యం చెప్పాడు బాబు. బాబు, వాడు ఇప్పుడు ఎలాగున్నాడు? ఈ అమ్మని చూడాలని లేదా? ఎప్పుడు వస్తాడు బాబు? ఇక రాడమ్మా, వేసుకుని చనిపోయాడు. అమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. ఈ రోజు నుండి నేనే నీ కొడుకునమ్మా. నీ కొడుకు రంగారావు నీతో ఏమేమి చెప్పాడో, నువ్వేమేమి ఆశలు పెంచుకున్నావో ఆ ఆశలన్నీ నేను నెరవేరుస్తానమ్మా. నా మాట నమ్మమ్మా, నా మాట నమ్మమ్మా. మిస్టర్, ఏమిటి? ఆడంకాల బుడిది. ఎందుకు? ఆడవాళ్ళ మెడలో అందంగా మెరిసే నగల్ని కాళ్ళ కింద వేసి తొక్కకూడదు మిస్టర్. నా దగ్గర ఏం నగలు. ఏమిటి కిషోర్, ఏం జరిగింది? చూడండి డాడీ, ఎవరితో నెక్లెస్ కొట్టేసి బూట్లో దాచేశాడు. ఏరా దీన్ని ఎక్కడ దొంగిలించావు? ఎక్కడ దొంగిలించినా ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది. ఈ దొంగ కోసమే మేము ఇన్నాళ్ళు వలస కూర్చున్నాం. ఇప్పటికి పడింది చేప, చాలా పెద్ద చేప. ఏ 33 44 మై డియర్ యంగ్ మ్యాన్, మీరు కూడా స్టేషన్కి రావాలి సాక్ష్యం చెప్పడానికి. ఇప్పుడే రమ్మంటారా? ఇప్పుడు కాదు, రేపు రండి. ఏ 420. ఎస్ సార్. జీప్ రెడీ చేయి. రై, బేడీలు తీసేయండి రా. ఎలా ఎలా ఉంది మన యాక్టింగ్? బ్రహ్మాండంగా ఉంది గురు. అమితాబ్ బచ్చన్ అబ్బలా చేసావు. అలాగా అయితే ఇది అమ్మేసి వచ్చిన డబ్బులో సగం మీకు సగం నాకు, 50-50. ఎవడా సొమ్ము అనుకుంటున్నారా? లోకల్ సొమ్ము మీలో మీరే వాటాలు పంచుకుంటున్నారు. అయితే నీకు కూడా ఓటా కావాలా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. అక్కడ ఇన్స్పెక్టర్ గారు అందరికీ వాటాల ప్రకారం వడ్డిస్తారు. అక్కడెందుకు వడ్డించడం, మా వాళ్లే వడ్డిస్తారు. ఒరేయ్, గురువు గారికి వడ్డించండి రా. నువ్వెక్కడికి దారుకుంటున్నావు? ఏడ్చాలే, నీ పేరేమిటి? ఫైల్ 1 పాపన్న. అది సరే గురు, నేను అసలైన ఇన్స్పెక్టర్ కాదని నువ్వెలా కనిపెట్టావు? అసలైన ఇన్స్పెక్టర్ అయితే సాక్షి సంతకం చేయడానికి వెంటనే పోలీస్ స్టేషన్కి రమ్మనేవాడి. రేపు రమ్మని ఎందుకంటావు? ఓహో, నేను ఆ రూట్ లోంచి వస్తే నువ్వు ఈ రూట్ లోంచి వచ్చావా? అక్కడ పట్టేశావు. అది సరే గురు, మన ఇద్దరం 50-50. ఎవరు మూసుకుని పోలీస్ స్టేషన్ పద. పోలీస్ స్టేషన్ గా? పోలీస్ స్టేషన్కి వస్తాననుకో, జామీన్ నువ్వు ఇవ్వాలి. చూద్దాంలే పద. చూడ్డా ఉండడం కాదు, ఓకే అనాలి. ఓకేను? ఓకే పద. ఓకే.